ఎక్కడ అమరావతి సాకారం అయిపోతుందో అన్న దుగ్ధ జగన్మోహన్ రెడ్డి గారిని దహించి వేసినట్టుంది. దాంతో వెంటనే పార్లమెంట్లో చర్చ జరుగుతున్న రోజే బెంగళూరు నుంచి విమానం వేసుకుని వచ్చి 2-3 గంటల ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి మా విగన్ అనే కొత్త వింత పదార్థాన్ని ఒకదాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రజలను ముందు పెట్టాడు. ఆ రోజున చేసిన రోజున మనందరం ఏమనుకున్నామంటే, నేను కాదు, నేను అంత తేలిక తీసుకోవాలా, చాలామంది ఏమనుకున్నారంటే ఏంటంటే పిచ్చోళ్ళలా ఉన్నాడు, బఫూన్లా ఉన్నాడు, కామెడీ చేస్తున్నాడు, ఏం మాట్లాడాలో తెలియక మావిగాని అంటున్నాడు అనుకున్నారు. బట్ కాదు, చూడ్డానికి హాస్యాస్పదంగా ఉన్నప్పటికీ ఆయన ఖచ్చితంగా ఒక సంకేతం పంపించదలుచుకున్నాడు. ఎవరికి? అమరావతిలో పెట్టుబడి పెట్టదలుచుకున్నటువంటి ఇన్వెస్టర్లకి ఒక ఖచ్చితమైన సంకేతం పంపించదలుచుకున్నాడు. ఏమిటి అని అంటే, పార్లమెంట్లో చట్ట సవరణ చేసినంత మాత్రాన పండగ అయిపోయింది అనుకోమాకండి. ఎవడైనా సరే అమరావతిలో ఇన్వెస్ట్ చేయడానికి ముందుకు వస్తే ఖబర్దార్, నేను వచ్చిన తర్వాత మొత్తాన్ని ధ్వంసం చేయడానికి సిద్ధంగా ఉన్నాను, ఇవాళే డిక్లేర్ చేస్తున్నాను అని చెప్పి ఆయన ఇవ్వదలుచుకున్న సంకేతం. ఆ సంకేతం ఖచ్చితంగా ఇచ్చాడు. అది ఇన్వెస్టర్లకు ఖచ్చితంగా చేరిపోయింది.